హాయ్ గాయత్రి. హాయ్. ఇందాకే వచ్చా. కూర్చో. బాగున్నావా? ఏమైంది ఇంత దగ్గర? కూర్చో గాయత్రి. ఏమొద్దులే, కూర్చో. ఇందాకే తాగేసి వచ్చాను. ఏమైంది గాయత్రి? అసలు అప్పటిలాగా ఏమి ఇంత సన్నగా అయిపోయావు, మొహం పీకపోయింది. లావ్ అయింది. ఏదో ఒక పని చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా చదువు రాలేదు. చదువుతో సంబంధం ఏముంది గాయత్రి? మిషన్ ఉంది కదా. అరే నీకు ఆల్రెడీ మిషన్ వచ్చు కదా, దాన్ని ఇంకా మంచిగా నేర్చుకొని మంచిగా. బేసిక్ కూడా సరిగ్గా రాదు. ఏం కాదు అసలు, ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. అయితే నేను సేమ్ నీకున్న ప్రాబ్లమే నాకు కూడా ఉంది. నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా. హైదరాబాద్లో పిఆర్ బొటిక్ అని ఒక బొటిక్ ఉందంట. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేర్చుకుంటుంది. ఇప్పుడు కనుక్కున్నాను. ఆల్రెడీ తను మిడిల్ అంటే కోర్స్ మిడిల్లో ఉంది. తను అడిగితే ఫస్ట్ నుంచి బాగానే ఉంది, నాకైతే ఓకే, నాకు అసలు ఏమీ రాదు కదా, ఇప్పుడు నేను అన్నీ కుట్టేయగలుగుతున్నాను అది అని చెప్పింది. నేను కూడా వెళ్దామని అనుకున్నాను. మొన్ననే ఎంక్వైరీ చేశాను. రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు వాళ్ళు. మనం వెళ్ళి నువ్వు కూడా నాతో పాటు వచ్చేస్తే బెటర్ కదా. బెటరే కానీ మా హస్బెండ్ ఒప్పుకున్నారు జాబ్. చాలా టెన్షన్ అయింది అసలు. ఏం కాదు, నేను మాట్లాడతలేము, అంత టెన్షన్ ఏం పడద్దు. బాగా నేర్చుకుంటాను కట్టేది మీ కదా. నేను ఇక్కడికి బయటికి కూడా పోలేదు అసలు. ఏం కాదు అసలు, దాని గురించి టెన్షన్ పడదు, నేను చూసుకుంటా కదా. నేను నేర్చుకోగలుగుతానా? నేర్చుకుంటావు, నేర్పిస్తారు, అలా నేర్పిస్తారు అక్కడ. చదువు కూడా రాదు కదా సరిగ్గా. చదువుతో సంబంధం లేదుగా మనకి, చదువుతో ఏం సంబంధం లేదు. నీ టాలెంట్ ఉందిగా, నీకు ఆల్రెడీ కొంచెం బేసిక్ వచ్చు. ఈ బేసిక్ రాకపోతే ఏం పర్వాలేదు. కుట్లేసుకోవడము, బ్లౌజులు అట్లా ఏం రావు నాకు. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, అవన్నీ బాగా నేర్పిస్తారంట. ఆల్రెడీ మా ఫ్రెండ్ వెళ్తుంది. సరే ఇప్పుడు వెళ్ళి కలిసేద్దామా తనని? ఫస్ట్ తనతో మాట్లాడు. నీకు కాన్ఫిడెంట్ వచ్చింది అనుకో, అప్పుడు మనం మీ హస్బెండ్ని మన ఇద్దరం మీ హస్బెండ్ని కన్విన్స్ చేద్దాం. ఓకేనా? దివ్య ఎక్కడున్నావు? ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బొటిక్ ఓపెన్ చేసింది. సో నేను తన దగ్గర ఉన్నాను. ఓకే, మేము నిన్ను కలవాలనుకుంటున్నాం ఇప్పుడు అర్జెంట్గా. సరే బొటిక్ వచ్చేసాయి, నేను అక్కడే ఉన్నాను. హాయ్ దివ్య. హాయ్, షీ ఈస్ మై ఫ్రెండ్ గాయత్రి. ఎలా ఉన్నారు? ఏంటి సడన్ గా? తనకి స్టిచ్చింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలని. వాళ్ళ హస్బెండ్ ఒక్కడే జాబ్ చేస్తున్నారు, సో ఇద్దరు వర్క్ చేయాలి. అందుకని తను కూడా ఏదైనా హెల్ప్ చేద్దాం ఇంట్లోకి అనేసి ఆలోచిస్తుంది. సో నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో బాగుందని చెప్పావు కదా, మేమిద్దరం కూడా జాయిన్ అవుదామని. నేను అసలు ఎట్లుంటుందో ఏంటి అని కనుక్కుందామని నీ దగ్గరికి వచ్చాను. అసలు ఇబ్బంది లేదు, హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. మేము కూడా కొన్ని చోట్ల చాలా చోట్ల ఎంక్వైరీ చేసేసి చివరికి ఇక్కడికి వచ్చి మేము చాలా సాటిస్ఫై అయిపోయాం అనమాట. అంటే ఇంకా కొన్ని ప్లేసెస్లో మనీ కట్టేసి ఆ మనీ కూడా వేస్ట్ అయిపోయాయి. బట్ ఇక్కడ మాత్రం ఫుల్ వర్త్ అయిపోతుంది. మీరు కుట్టలేనా బ్లౌజ్? ఇవి మేమే కుట్టుకున్నాం అని నేను కూడా భయపడుతుంది. అంటే తనకి ఏం రాదు కదా, నేర్చుకోగలుగుతుందా లేదా అనేసి. పక్కా నేర్చుకుంటారు. దానికైతే 100% గ్యారెంటీ నేనే ఇస్తానన్నమాట. తిని కూడా అక్కడే నేర్చుకుని తన బుటిక్ కూడా ఓపెన్ చేసింది. తన వల్ల నేను అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. మనకు బేసిక్స్ వచ్చినా సరే మేడం గారు మాస్టర్ని పెట్టి ఓపిక్గా నేర్పిస్తారు. మనకి ఏ డౌట్లు ఉన్నా తను దగ్గరుండి చెప్తారు. మీరు ఏ డౌట్ లేకుండా అక్కడికి వెళ్ళి నేర్చుకోండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. చూడండి. అవునండి, నాకు కూడా బేసిక్సే వచ్చేవి, కానీ మేడం గారి దగ్గరికి వెళ్ళాక బాగా క్లియర్గా నేర్చుకున్నాను. మాస్టర్ మన దగ్గర ఉండి ఏ డౌట్లు ఉన్నా క్లియర్ చేస్తాడు. అదేం లేదండి, మీరు కొంచెం కన్విన్స్ చేసుకోండి, కానీ ఇక్కడికి వెళ్తే మీ ఫ్యూచర్ బాగుంటుందండి. మీరు ఆలోచించండి. దూరం నుంచి వచ్చి ఎంతో మంది మీకు నేర్చుకున్నారు. చూడండి, బొటిక్ స్టార్ట్ చేసిన చాలా మంది ఉన్నారు. మీరు చూసారా ఎప్పుడైనా మేడంని? చూడలేదా? చాలా బాగా మాట్లాడతారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓపిక చాలా ఎక్కువ మ్యామ్కి. సరే, ఏదైనా చెప్పిందంతా మాకు కూడా నచ్చింది. వీళ్ళందరూ నా దగ్గరకు వస్తారా? బ్లౌజ్ కుట్టుకున్నందు వల్ల కూడా నాకు చాలా బాగా నేర్చుకోవాలని ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. హ్యాపీగా నేర్చుకోవచ్చు అండి. దాంట్లో ఏ డౌట్ లేదు, మీరు చక్కగా వెళ్ళి నేర్చుకోండి. మీకు ఆ భయం కూడా ఏం లేదు. నేర్చుకోండి గాయత్రి, బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఓకేనండి? వాళ్ళ హస్బెండ్, గాయత్రి వాళ్ళ హస్బెండ్. చెప్పు. మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నారు రాజవారు? నేర్చుకో. అంటే ఇక్కడ కాదు, కర్నూలులో మరి ఎక్కడ? గట్టిగా నేర్చుకోవాలనుకుంటున్నా. పిచ్చి పిచ్చిగా ఉందండి. హైదరాబాద్ ఎందుకు అంత దూరం? అంటే నేను నేర్చుకొని మంచిగా నీకు కూడా హెల్ప్ ఉంటుంది కదా. అవసరం లేదు అంత దూరం కదా, అంత దూరం అవసరం లేదు. చదివించుకోవాలంటే నాకు కూడా అది ఇంట్రెస్ట్ ఉంది. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు.
ఇక్కడే నేర్చుకో. నాకు ఒక ఫ్రెండ్ కూడా నేర్చుకుంటా ఉంది, తనతో పాటు పోయి నేర్చుకుందాం అనుకుంటున్నా. ఏ ఫ్రెండ్ అది? నేనే అండి. మీరే చెప్పారా తనకి? అవునండి. ప్లీజ్ కూడా నేర్చుకుంటా. మరి ఏంటి ఇక్కడ పిల్లలు ఉంటారు ఇంత దూరం? 2 months కదా. నేర్చుకుంటా, బాగా నేర్చుకుంటావా? బాగా నేర్చుకుంటా. బోటికి పెట్టాలనుకుంటున్నా. ప్లీజ్. అక్కడ ఏం ప్రాబ్లం లేదండి, మేడం గారు సెక్యూరిటీ. లేదండి, అన్ని మంత్స్ అంటే అంత దూరం ఎప్పుడు తిని ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. పర్లేదు, ఇప్పుడు మీరు చెప్పారని చెప్పి ఇప్పుడు నేను ఎలా పంపిస్తాను? నేను పంపించలేను. నేను చూసుకుంటానండి, నాకు అలవాటే హైదరాబాద్. కావాలంటే మేడం అయినా మాట్లాడిపిస్తా. లేదు, ఒప్పుకోను. ప్లీజ్ అది వరకు. వద్దు, ప్లీజ్ అండి. వద్దని చెప్పా helpful గా కదా. ఉంటుంది కదండి. వద్దు, ఇప్పటి వరకు నేను తీసుకోలేదా? నువ్వు ఇప్పటికిప్పుడు హెల్ప్ చేయడానికి వద్దు, అసలు వద్దు. నా కాళ్ళ మీద నేను మిమ్మల్ని ఏం అడగకుండా నా కాళ్ళ మీద నేను నిలబడదామా? అవసరం లేదు, పిల్లల్ని చూసుకోవడానికి ఏదైనా ఖర్చులకైనా వస్తుంటాయి కదా. వద్దు, అంత దూరం అస్సలు వద్దు. కావాలంటే మీరు కూడా వచ్చి ఒక 3 days ఉండి చూసుకొని వెళ్ళండి. అస్సలు హైదరాబాద్ అంటే నేను పంపించనొద్దు, అంత దూరం వద్దు. ఇక్కడ లేవేమి, ఇక్కడ నేర్చుకోవచ్చు కదా. ప్లీజ్ మా ఫ్రెండ్ నమ్మండి ప్లీజ్. మీ ఫ్రెండ్ అని నమ్మడం ఏంటి? ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నేర్చుకోవచ్చు కదా, అంత దూరం ఎందుకు? మేడంకి ఫోన్ చేస్తాం. మేడం దగ్గర ఇంకా అయిపోయిందా? అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ పడి ఇక్కడికి వచ్చిర్రు అనేది కాన్సెప్ట్ అంతే. అది ఏడుస్తుంది ఇంకా గట్టిగా అయితే. గట్టిగా మాట్లాడు. పిల్లల్ని మా అమ్మ చూసుకుంటాను అంటుందండి. పంపిస్తే నేను వెళ్ళి నేర్చుకుంటా. నా టాలెంట్ ఏదో నేను చూపిస్తా. కంపల్సరీ షాప్ పెడతా, బోటికి పెడతా కంపల్సరీ. ఒక దగ్గర పోయి చేసే కంటే నా కాళ్ళ మీద నేను నిలబడి కంపల్సరీ నేర్చుకొని నా చేతిలో నాకు పని ఉంటుంది కదా. సరే మీ ప్లీజ్ అర్థం చేసుకో. సరే మీ ఇష్టం, నేర్చుకుంటే చూసుకుంటా అండి మిమ్మల్ని. అయ్యమ్మా, అరే ఫస్ట్ ఆమెనే ఇవ్వాలరా. ఓకేనా, ఇట్లా ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. తర్వాత బాడీ మెజర్మెంట్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఓకేనా, టేప్ ఇలా పెట్టుకోవాలి. మీ ముగ్గురు ఒకే బ్యాచ్. ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలంటే మెజర్మెంట్స్ తీసుకోవాలంటే. ఓకేనా, మెజర్మెంట్స్ తీసుకొని తర్వాత ఇంకో వచ్చేసి మనం కరెక్ట్ ఫిట్టింగ్ చేసేస్తే పర్ఫెక్ట్. బోటికి కూడా ఓపెన్ చేయొచ్చు, ఇంకా అంతే అయిపోయింది. టైం అవుతుంది కదా. ఓకే ఓకే మేడం, ఓకే మేడం. అందవే రిబ్బన్ కావాలి ఇప్పుడు. రిబ్బన్ కంగ్రాచులేషన్స్ గాయత్రి. హక్ చేసుకుంటే బాగుంది. ఇలాంటి బుటిక్లు, ఇలాంటి బ్రాంచ్లు నువ్వు ఎన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరే కట్ చేయండి. సపోర్ట్ ఇచ్చింది మీరు, తనని నమ్మింది మీరు, సో మీరే కట్ చేయండి. లేదు, మీరే కట్ చేయండి. రండి అమ్మగారు, మీరు కట్ చేయండి మేడం, మేము పట్టుకుంటాం. తీసుకో. నాకు ఎవరా చెయ్యి. అమ్మగారు రండి, అమ్మగారు నగలు అరే నేను అబ్బాయినా, నాకు ఎవరు హ్యాండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హస్బెండ్ సపోర్ట్ చేస్తేనో పేరెంట్స్ సపోర్ట్ చేస్తేనే వచ్చిన వాళ్ళే. కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేశారు అని చెప్పి ఒకవేళ ఇంట్లో ఏదైనా మైనస్లు ఉన్నా సరే మన ఆడవాళ్ళు వచ్చి చెప్పేది ఏం తెలుసా, మా హస్బెండ్ సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను మేడం, నేను వచ్చాను అని చెప్పిన వాళ్ళే ఉంటారు. నాకు అనిపించింది ఏంటంటే నిజంగా గాయత్రి అనో వరా యాక్ట్ చేస్తున్నప్పుడు నేను వరాని నిజంగా ఒక హస్బెండ్ లాగా ఫీల్ అయిపోయా. అండ్ గాయత్రి నిజంగానే తను వాళ్ళ హస్బెండ్ని అడిగింది తను అనేది నేను ఇమాజినేషన్ చేసుకున్నాను. బికాజ్ అవి చాలా మనకి లైవ్లో జరుగుతున్నాయి. ఎంతోమంది వాళ్ళ హస్బెండ్స్ని బతిమిలాడుకొని నా ప్యాషన్ ఏంటో నేను చూపిస్తాను అన్నప్పుడు వాళ్ళు నమ్మి వీళ్ళని పంపించడము, అది నేను నిజంగా రియల్గా నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఎందుకు అంటే ఎంతోమంది వాళ్ళ హస్బెండ్స్ని కాళ్ళు పట్టుకొని బతిలాడుకున్న వాళ్ళు ఉంటారేమో, 4 గోడల మధ్యలోనే తెలుస్తుంది. అంటే మన ప్యాషన్ మనకుంటే సరిపోదు, మనకి సపోర్ట్ ఎవరి నుంచి రావాలి? హస్బెండ్ నుంచి. అండ్ నిజంగా గాయత్రి ఎక్కడి నుంచో వచ్చింది, కానీ గాయత్రి కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళ హస్బెండే. అవును, ఆయన 2 times వచ్చారు, 3rd time జాయిన్ చేయడానికి వచ్చారు. ఒకప్పుడు నా క్లయింట్ వాళ్ళ హస్బెండ్ ఇంట్రెస్ట్తో గాయత్రి ఇక్కడ జాయిన్ అయింది, బట్ తననే పెట్టారు అనేది మాత్రం చాలా బాగుంది నాకు. అసలు అవకాశం దొరక్క అది రాక చాలామంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. నాకు అనిపించింది నిజంగా వాళ్ళకి ప్యాషన్ ఉన్నా సరే పంపించే హస్బెండ్ కూడా ఉండాలి, మనీ ఉన్నా సరే పంపించే హస్బెండ్ ఉండాలి.
హస్బెండ్స్ అనే కాదండి, పేరెంట్స్ అయినా, ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళ మమ్మీ వచ్చి తను ఒక భరోసా ఇచ్చినప్పుడు తను కూడా నేనున్నా కదా, మీరు ఎందుకులే మీ మీద బడెన్ వేయాలి అనేది హస్బెండ్ ఆలోచన. కాకపోతే తను కూడా ఒక చైన్ అందిద్దాము అనేది వైఫ్ ఆలోచన. నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. నాకు నిజంగా గాయత్రి, నేను ఏం చెప్పాలి అని అడుగుతుంటే నువ్వు ఇంట్లో ఏది తెలిసి వచ్చినావు అదే ఇక్కడ దించు అని అంటే తను ఇంకా మునిగిపోయింది. మేమేది చెప్పి చేపించింది కాదు, మేము ఫన్నీ వీడియోస్ చేసాం ఆల్రెడీ, స్కిట్స్ కానీ టైలరింగ్ గురించి. ఇలాంటివి నేను చెప్తే చేయడం కాదండి, అది వాళ్ళకి అనిపించాలి. నిజంగా వీళ్ళలో వాళ్ళకి ఎంత అనిపించిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ స్కిట్ అప్పటికప్పుడు వాళ్ళు అనుకొని చేయడం. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా ఇలాగే నన్ను బాగా ఎమోషనల్ చేసారు, మళ్ళీ మా వాళ్ళు ఇలాగే చేశారు. ఆ కంటెంట్ని నేనే అక్కడ ఉన్నానేమో, నేనే బతిలాడుకుంటున్నానేమో అని చెప్పేసి చాలా బాధేసింది. ఎంతో మందికి ఆపర్చునిటీ లేదండి, బట్ మీరందరూ కూడా నిలబెట్టుకోవాలి. నిజంగా మీరు స్కిట్ చేసిన వాళ్ళందరూ కూడా నిలబెట్టుకొని చూపించాలి. నాకు అది ఖచ్చితంగా నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ. మా స్కిట్ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఉంది పిఆర్ బొటిక్ లో, అందులో చూసేసేయండి. మేడం ఫోటో